ఏ రాష్ట్రంలోనైనా అధికార పక్షానికి ప్రతిపక్షానికి పచ్చగడ్డేస్తే మండే తట్టుంటది కథ. అయితే ప్రతిపక్షాలకు అధికార పార్టీలు ఎప్పుడు ఏ పనులు దొరుకుతారా అన్నట్టు పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తారు. అట్లనే ఆంధ్రాలో ఇప్పుడు జగన్ పార్టీకి కూటమి ప్రభుత్వం జుట్టు దొరికింది. దానికి చంద్రాల సార్ కూడా ఉత్తగా ఏం ఊకోలే, గట్టిగా తలిగేటట్టే సమాధానం ఇచ్చిండు. మరి ఏడ ఇళ్లకు పంచాది వచ్చిందో ఓ పార ఆంధ్రాకి ఎట్లానో పోలేం కానీ వార్త చూసి తెలుసుకుందాం పాండ్రి. ఇవాళ విశాఖ బీచ్ కాడ పెట్టిన యోగాంధ్ర కార్యానికి మోడీ సారు, సీన్మోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, కొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చిర్రు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జోరుగా చేసింది కూటమి సర్కారు. ఎంత జోరుగా అంటే అది గిన్నెస్ రికార్డు కొట్టింది. అయితే ఈ యోగాంధ్ర కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసిందట ఆంధ్ర సర్కారు. దీని మీద ప్రతిపక్ష లీడర్ జగన్ ఉత్త ఊకుంటాడా? ఎవ్వరి ఇంట్లో వాళ్ళు వేసుకునే యోగా కోసం అన్నిగనం పైసలు ఖర్చు చేసుడు అవసరమా? అవే పైసలు జనాలకు అక్కరయ్యే పనుల కోసం వాడొచ్చు కదా అని మాట్లాడిండు. దానికి చంద్రాలు ఊకుంటాడా? తెలుగులో చెప్తే నెత్తికి ఎక్కుతుందో లేదో అని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా యాపిల్ను ఉల్లిగడ్డతో పోల్చలేము కదా, కంపేర్ చేయడానికి సెన్స్ ఉండాలి. యోగా అనేది గేమ్ చేంజరు, దానికోసం ఖర్చు పెడితే తప్పు లేదు అని దిమ్మదిరిగా కౌంటర్ ఇచ్చిండు. మరి చంద్రాలు అంత గట్టిగా సమాధానం ఇచ్చినాక జగన్ ఊకుంటాడో లేకుంటే మళ్ళీ ఇంట్లో తప్పొప్పులను దోలాడుతాడో తెలియదు. కానీ అధికార పార్టీలకు ప్రతిపక్షాలకు ఏ చిన్న దొరికినా కొట్లాడనికే రెడీ ఉంటారు. ఏందో ఏమో ఇలా లొల్లిలు సలగుండా అని మాట్లాడుతురు ఆంధ్ర పబ్లిక్ అంతా ఇది చూసి. అధికారంలో ఉన్న పార్టీ లీడర్లు బయట దేశాలకు పోయి మా దేశం ఇట్లున్నది, మా రాష్ట్రంలో డెవలప్మెంట్ ఇట్లా చేసినాం అని చెప్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లీడర్లు మాత్రం సొంత రాష్ట్రంలో ఊరూరు తిరుగుతారు. సర్కార్ ఇట్లా మోసం చేస్తున్నది, అట్లాగని చేస్తున్నది అని ధర్నాలు చేస్తారు. ప్రజలను కూడగట్టి సర్కార్ను కదిలిస్తారు. కానీ కేటీఆర్ మాత్రం మాకు అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ డెవలప్మెంట్ గురించి దేశాలు చెప్తామన్నట్టు చేస్తున్నాడు. Did you all know that the world's largest lift irrigation project, the world's largest, not India's, is actually in Telangana, and it was completed in a span of just 4 years. That was done in my state in about, from 2015 until 2019. Did you also know that the world's largest campus of Amazon, which I'm sure all of you use Amazon quite frequently, did you know that the Amazon's world's largest campus is not in Seattle or the US, but in my state, Telangana, in Hyderabad? Did you also know that the world's largest innovation campus is actually in Hyderabad? It's a place called T-Hub, and the campus itself can actually accommodate more than 2,000 startups. But more importantly, it also has multiple other facets, which I'll quickly touch upon. Did you all know that Telangana is home to 1/3 of world vaccine production? Not India. 1/3 of world vaccines are produced from my state, my city. And did you all know also that not only Amazon, but if you look at the top 5 most valued tech companies of the world, all of them without an exception have their largest campuses outside of their headquarters in Hyderabad, in Telangana. రాజకీయమైన రచ్చకెక్కుడైన తెలంగాణ తర్వాతనే తెలంగాణను తెల్లగా చేసుడే మాకు ముఖ్యం అన్నట్టు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ పార్టీలు. అగో అన్నట్టే మా తెలంగాణ ఎంత గొప్పదో తెలుసా అని ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి చెప్తున్నాడు. మా కాడ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినాం, అది కూడా ఒక్క 4 ఏళ్లలోని. మా కాడ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ టీ హబ్ అనే సెంటర్ ఉన్నది. ఐటీ కంపెనీలు, వాటి ఆఫీసులు, పెద్ద పెద్ద రీటైల్ మాల్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తనలాడుతున్న తెలంగాణను తెల్లగా చేసినాం అని ఇంగ్లీష్ భాషలో తడబాటు లేకుండా రప్ప దంచిండు. మాటల నడుమిట్లా ఇక్కడ బెంగళూరు వాళ్ళు ఉంటే జర మమ్మలను మాఫ్ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని ఐటీ రంగంలో దాటిపోయినందుకు అనగానే అందరు నవ్విండ్రు. తర్వాత మాట్లాడుకుంటా We talk about the butterfly effect. I would like to talk about the KCR effect, the leader effect. When you have a leader who's driven by passion and purpose, this is the sort of thing you can do. Telangana became the first state in India to provide a potable drinking water connection to each and every one of its 10 million homes. It has lifted water from about 80 meters above sea level all the way to 618 meters and built the world's largest lift irrigation project. In the process, it also became number 1 state in inland fisheries. In the process, it also ensured that every single industrial water need was also taken care of. In the process, it also eradicated what is called as fluorosis. Also, again, found a permanent solution for a metropolis like Hyderabad, whose drinking water needs for the next 5 decades have also been met with. అందరం మాట్లాడుకుంటాం కదా సీతాకోక శిల్క కథ.
ఒళ్ళు జల్దరించేటట్టుండే బొంత పురుగు నుంచి రంగుల రెక్కలు దొడుక్కొని అందంగా తయారవుతుంది. అగో అట్లా తెలంగాణను తయారు చేసిన నాయకుడు మా కేసీఆర్ అని చెప్పంగానే అందరు సప్పట్లు కొట్టిండ్రు. గత 10 ఏళ్లలో ప్రపంచంలోని సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్ అవుట్లా భారతదేశం ఉన్నదని, భారత్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని, ఆ 10 ఏళ్లలో ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉండి చాలా మార్పు తీసుకొచ్చిండని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కేటీఆర్ను పిలుచుకున్నారట. ఆగో ఆడికి పోయిన మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ డెవలప్మెంట్ గురించి చెప్పిండు. ఒక మనిషి దలుచుకుంటే ఎంత చేయొచ్చో, ప్రపంచాన్ని పరిచయం చేయొచ్చో చెప్పిండు. తెలంగాణ ప్రయోజనాలను ఎట్లా కాపాడినరో కూడా చెప్పిండు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మేము తెలంగాణ ప్రజల పక్షాన్నే అన్నట్టు చెప్పిండు. సరే ఆ ముచ్చట పక్కకు పెడితే ఇంగ్లాండ్ దేశంలో కేటీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్కు మాత్రం ఫిదా అయినరట ఇంగ్లాండ్ దేశపోళ్ళు. ఆయన ఇంగ్లీష్ మీద మరి మీరేమంటారు?